హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ అండ్ మీకోసం సన్ ఆఫ్ మూవీ రివ్యూ తెచ్చుకొచ్చాను గైస్. ఇది మనకి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తెచ్చుకోండి గైస్. స్టోరీలోకి వెళ్తే కన్న కొడుకు తండ్రి మీద కోర్టులో కేసు అయితే వేస్తాడు గైస్. అసలు ఆ కొడుకు తండ్రి మీద కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది, అసలు కోర్టులో వాళ్ళకి ఎలాంటి తీర్పునైతే ఇచ్చారు జడ్జు, మరి వాళ్ళ మధ్య ఏం జరిగింది ఏంటి అనేది త్రూ అవుట్ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను మూవీ చూస్తున్నట్టు చెప్పు. మూవీ మొత్తం త్రూ అవుట్ ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది గైస్. మెయిన్లీ వాళ్ళు ఎంచుకున్న స్టోరీ లైన్ చాలా బాగా తీసుకెళ్లారు కదా. ఎగ్జిక్యూషన్ కానివ్వండి, వాళ్ళ పర్ఫార్మెన్స్లు కానివ్వండి, చాలా ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది మూవీ. ఫస్ట్ 20 మినిట్స్ ఒక రాడ్ మూవీ చూస్తున్నానే అనేది అనిపించింది. ఎప్పుడైతే స్టోరీలోకి తీసుకెళ్లారో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది కదా. చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. కొన్ని సీన్స్ ఉంటాయి మూవీలో, కొన్ని పోర్షన్స్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి, అక్కడ వచ్చిన ఎమోషన్ కానివ్వండి, చాలా బాగా వర్కౌట్ అయింది. నేను స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. చాలా దాగుంది మూవీలో, చాలా సీన్స్ ఉన్నాయి అలాంటివి. చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ. నేను స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. ఇంకోటి వాళ్ళ పర్ఫార్మెన్స్లు, మెయిన్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. వాళ్ళ ఎమోషన్స్ కానివ్వండి, వాళ్ళ యాక్ట్ కానివ్వండి, చాలా బాగా అనిపించాయి. మెయిన్లీ ఒక జులాగా తిరిగే కొడుకు, తండ్రి తపన కొడుకు ప్రయోజకుడు అవ్వాలని, మళ్ళీ కొడుకు ప్రయోజకుడు అయిన తర్వాత తండ్రి పడే ఆనందం, ప్రతి పిల్లల వెనకాల తన తల్లిదండ్రులు ఉంటారనేది చాలా బాగా చూపించారు గైస్. మనం పడే ఏదైతే మన హ్యాపీనెస్ వెనకాల మన పేరెంట్స్ పడే వేదన, ఏదైతే వాళ్ళు మనని బాగా చూసుకోవాలని వాళ్ళు పడే తపన కానివ్వండి, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళు సఫర్ అయ్యే విధానం కానివ్వండి, చాలా బాగా చూపించారు. మెయిన్లీ సన్ ఇంకా ఫాదర్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి గైస్. సూపర్గా వర్కౌట్ అయ్యాయి. నేను స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. చాలా మంచి సీన్స్ ఉన్నాయి గైస్ మూవీలో. చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది గైస్. ఆ స్టోరీ లైన్ కూడా నాకు కొత్తగా అనిపించింది. కాన్సెప్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది గైస్. కొత్త స్టోరీ లైన్ అనిపించింది. అది తీసుకెళ్ళే విధానం కూడా చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి దీంట్లో స్కోప్ ఉంది గైస్. అంటే అలా ఇచ్చారు క్యారెక్టరైజేషన్స్. ప్రతి ఒక్కరికి ఆ స్కోప్ అయితే ఉంది మూవీలో. హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. టూ గుడ్ అనిపించింది హీరోయిన్ పోర్షన్ కూడా, ఆ లవ్ స్టోరీ కూడా. హీరోకి హీరోయిన్కి ఒక ఎంగేజ్మెంట్ సీన్ ఉంటుంది గైస్. అక్కడ వచ్చే ఎమోషన్స్ కానివ్వండి, అక్కడ వచ్చే డైలాగ్స్ కానివ్వండి, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకోటి హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది. హీరో ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి హార్ట్ స్ట్రోక్ అయితే వస్తుంది. అక్కడ ఒక సీన్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. త్రూ అవుట్ మూవీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఒక ఆలోచించేలా చేస్తుంది మూవీ. మనకి మన తల్లిదండ్రుల మీద మనకి ప్రేమ అయితే కలిగిస్తుంది గైస్. అలా ఉంటుంది మూవీ. మనం ఎలా ఉండాలి ఏంటనేది, మన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి ఏంటనేది చాలా బాగా మంచి మెసేజ్ ఇచ్చారు గైస్. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే పడుతుంది గైస్. నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అది. అక్కడ వచ్చే ఎమోషన్స్ కూడా ఇంకా గుండెని భారం చేస్తాయి గైస్. చాలా బాగా అనిపించింది గైస్. అంటే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాను మూవీ తోటి. చాలా బాగా అనిపించింది. చాలా ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది మూవీ. త్రూ అవుట్ మూవీ అలా వెళ్తూ ఉంటుంది. హీరోయిన్కి కూడా మంచి స్కోప్ ఉంది. క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. అక్కడ వచ్చే ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ ఒక్కటి నాకు కొద్దిగా ఇంకా బాగా ఎండ్ చేయాలని అనిపించింది. కొద్దిగా క్లైమాక్స్ ఎండింగ్ నాకు అంతగా అనిపించలేదు. క్లైమాక్స్ ఎండింగ్ ఇంకా బాగా ఉండాల్సింది అనిపించింది. అంతే తప్ప మూవీలో నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు గైస్. చాలా పోర్షన్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ అంటారా, అక్కడక్కడ వచ్చే హ్యూమర్, అంటే ఫాదర్ ఇంకా సన్ మధ్య వచ్చే హ్యూమర్ కూడా బాగా వర్కౌట్ అయింది. మెయిన్లీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో హ్యూమర్ వర్కౌట్ అయింది. మెయిన్లీ ఎమోషన్స్ గైస్. ఎమోషన్స్ మాత్రం త్రూ అవుట్ మూవీ ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది గైస్. ఒకటి చెప్తున్నాను, మన హ్యాపీనెస్ వెనకాల మన పేరెంట్స్ పడే ఏదైతే స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో అది గుర్తుంచుకోండి గైస్. మన పేరెంట్సే మనకి ముందు, తర్వాత ఏదైనా. మన పేరెంట్స్ లేకపోతే మనం లేము. ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుంది గైస్ మూవీ. చాలా ఎమోషన్స్ ఉన్నాయి మూవీలో. నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. ప్రజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. నేను ఏమో అనుకొని చూశాను మూవీని, కానీ నాకు అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మూవీ మాత్రం. చాలా బాగా అనిపించింది. టూ గుడ్ అనిపించింది. ఫస్ట్ 20 మినిట్స్ చూస్తున్నంతసేపు ఏంటబ్బా ఇది మళ్ళీ ఒక రాడ్ మూవీ చూస్తున్నామే అని అయితే ఫీల్ అయితే వస్తుంది. బట్ తర్వాత ఎప్పుడైతే ఆ స్టోరీలోకి తీసుకెళ్తారో, ఆ ఎమోషన్స్ ఏవైతే చూపిస్తారో, కొన్ని పోర్షన్స్, కొన్ని సిచ్యువేషన్స్, అక్కడ వచ్చే వాళ్ళ పర్ఫార్మెన్స్లు చాలా బాగా అనిపిస్తాయి గైస్. నేను స్పాయిలర్ చేయాలనుకుంటూ చాలా ఉన్నాయి మూవీలో అలాంటి సీన్స్. మీరు వాచ్ చేయండి. మెయిన్లీ క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా డిజైన్ చేస్తారు ఆ పోర్షన్ మాత్రం. అక్కడ వచ్చే ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ ఒక్కటి ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. అదొక్కటే తప్ప మూవీలో ఏమి నెగిటివ్ లేదు. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మూవీ. నేను థరోలీ ఎంజాయ్ చేశాను మూవీ చూస్తున్నంతసేపు మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. ప్రజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. పర్ఫార్మెన్స్లో ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. సాంగ్స్ ఓకేగా ఉన్నాయి గైస్. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను, వాచ్ చేయండి. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 4 గైస్. నాకు పర్సనల్లీ నచ్చింది. క్లైమాక్స్ ఒక్కటి ఇంక కాస్త బాగుండాల్సింది. సాంగ్స్ పెద్దగా ఏం లేవు. పర్ఫార్మెన్స్లు ప్రతి ఒక్కరి సూపర్గానే. మెయిన్ స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. తీసుకెళ్లే విధానం చాలా బాగుంది. ఎమోషన్స్ ఉన్నాయి.
ఫాదర్ ఇంకా సన్ మధ్య వచ్చే బాండింగ్స్ మధ్య వచ్చే ఎమోషన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి గైస్ మూవీలో. నేను స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు, చూస్తే మీకు అర్థమవుతుంది. హైలీ రికమెండ్ చేస్తున్నాను. ప్రెసెంట్ ఆలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్, వాచ్ చేయండి సన్ ఆఫ్ మూవీ. ఓకే, సన్ ఆఫ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.